అందరికీ వందనాలండి. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి ఒక పర్యాయము మీ అందరి గృహాలలోనికి దైవ సేవకుడు, మీకు ఆప్తుడు అయినటువంటి కె డేవిడ్ రాజు అని నేను మరలా మీ గృహాలలోనికి రావడానికి ఎంతో ఆశపడుతూ ఉన్నాను. గతించినటువంటి దినాలలో శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాలు మీరు అందించి ఉన్నారని, మీలో చాలామంది ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ను వీక్షించి అనేకమైనటువంటి మెసేజ్లు, కామెంట్స్, లైకులు మరి పంపించి ఉన్నందుకు దైవ సేవకుడిగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి యొక్క పర్యాయము మీతో పాటు కలిసి ఒక్క అర్ధగంట ప్రభువు యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా మనం అందరము ప్రభువుతో సహవాసం చేద్దాం. రండి, వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేతలైనటువంటి సూర్యరాజు సార్ గారి గురించి, వారి కుటుంబ సభ్యులందరి గురించి మీ ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఛానల్లో వారికి సహకరిస్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారు చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు దేవుడు తగిన ఫలాలు వారికి ప్రసాదించాలని మీరందరూ ప్రార్థన చేయమని దైవ సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మరి నా పేరు కె డేవిడ్ రాజు. మరి నా నెంబరు క్రిందన వస్తూ ఉంది. మీకు ఏ అవసరత ఉన్నా సరే ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా సంఘ బిడ్డలు కూడా సిద్ధంగా ఉన్నారు. దురాత్మల చేత పీడింపబడుతూ ఉన్నా, బలహీనతల చేత నలిగిపోతూ ఉన్నా, లేదా మీ వారు అనుకున్న వారు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా తెలియజేయండి. ప్రార్థన చేద్దాం, ప్రభువు స్వస్థపరుస్తారు. రండి, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు, అమ్మా, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఘనమైనవాడు, మన దేవుడు మనల్ని సంతోష సమాధానాలతో ఉంచే దేవుడై ఉన్నాడు. కనుక లోకములో నువ్వెక్కడ వెతికినా సంతోషం లేదురా బాబు, సంతోషం కరువైపోయింది. కాబట్టి నిజమైనటువంటి సంతోషము నీకు కావాలనుకుంటున్నావా? ప్రభు దగ్గరికి రా, ప్రభువు నీకు ఇస్తాడు. మంచిది. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. నాతో పాటు టీవీ ముందు ఉన్న వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీ సేవకుడిగా వాక్యమనే రొట్టెను విరుస్తూ ఉన్నప్పుడు ప్రతి బిడ్డ భుజించి ఆత్మీయ శక్తిని అనుభవించే వారిగా ఉండాలని, ఒకవేళ వారి కుటుంబాలలో రకరకాల సమస్యలు, బలహీనతలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, భార్యాభర్తల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అవి ఏవైనా సరే మీరు తొలగించి ప్రతి కుటుంబానికి సంతోషాన్ని, ఆనందాన్ని కూడా మీరొక్కరే ప్రసాదిస్తారని, ఈ కుటుంబములన్నిటినీ కూడా నీ శిలువ సముఖము దగ్గరకు తీసుకువస్తూ ఉన్నాను. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో వారికి ఉన్న ప్రతి కొదువను కూడా మీరు తీర్చి ప్రతి ఒక్కరిని బలపరిచి స్వస్థపరిచి దీవించమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న సమస్య ఏంటంటే, కుటుంబం అంటే సమస్య, కుటుంబం అంటే సంతోషమా? అమ్మా, ఎప్పుడైనా ఆలోచించవరా? నాకింతమంది జనం ఉన్నారనుకుంటున్నావా? ఇంతమంది నాకు తోడుగా ఉన్నారనుకుంటున్నావా? అమ్మా, బాబు, ఏ ఒక్కరు తోడు కాదు. అందరూ మధ్యలో వచ్చారు, అందరూ మధ్యలోనే వెళ్ళిపోతారు. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. కుటుంబం అంటే రకరకాల సమస్యలతో కలిసి ఉన్నదానినే కుటుంబం అంటారు. ఈ సమస్యలు నీ కుటుంబంలో నుంచి తొలగిపోవాలంటే సమాధానమిచ్చేవాడు,
సంతోషం ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు రా. ప్రియ చెల్లి, ఒకవేళ నీవు నీ భర్తను కోల్పోయి నాకు ఎవ్వరి సహాయము లేదని, నాకు బంధువర్గము లేదని, నాకు హోదా లేదని నీవు వేదన పడుతూ ఉన్నావురా, అమ్మా నీ సమస్య యేసయ్యతో చెప్పుకోరా. నీ సమస్య యేసు పాదాల దగ్గరికి తీసుకురా. ఎందుకంటే కుటుంబం అంటే నాన్న, కొర్నేలు కుటుంబం ఏమైంది, యాకోబు కుటుంబం ఏమైంది, అబ్రహాము కుటుంబం ఏమైంది, మోషే కుటుంబం ఏమైంది? సమస్యలతో 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 సతమతమైపోతూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలోనికి మన తండ్రి ప్రవేశించినప్పుడు ఆ కుటుంబానికి సమాధానము దొరికింది, ఆ కుటుంబానికి సంతోషం దొరికింది నాన్న. కాబట్టి అమ్మా, నువ్వు సమస్యలో ఉన్నావేమోరా, అంటే ఎండిపోయినటువంటి మొక్కవలే ఉన్నావేమో. నీ బ్రతుకులో అనుకున్న ఉద్యోగం రాలేదేమో, నీ బ్రతుకులో దేవుని యొక్క బహుమానాన్ని పొందలేని బిడ్డగా ఉన్నావేమో, నీ బ్రతుకులో నీ భర్త నీ మాట వినని వాడుగా ఉన్నాడేమో, నీ బ్రతుకులో నీ పిల్లలు నీతో సహకరించని వారిగా ఉన్నారేమో. అమ్మా, వేదన పడవద్దు. ఎందుకు వచ్చింది బ్రతుకు, ఇలాంటి బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలి అని అనుకోవద్దురా. ఎందుకు తెలిసిన నాన్న, లోకా శుభవార్తలో అన్న అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి భక్తిపరురాలు ఉన్నది. ఈ అన్నతో తన భర్త 7 సంవత్సరాలు కాపురము చేసిన తర్వాత ఆ భర్త చనిపోయాడు. చనిపోతే ఆ సహోదరి, నేను ఎండిన మొక్కను, నా బ్రతుకులో ఇక నెమ్మది లేదు, నా బ్రతుకులో ఇక ఆనందము లేదు, నేను అన్నీ కోల్పోయాను అని విసిగి వేసారిపోలేదురా. తన ఎండినటువంటి ఆ జీవితాన్ని ఎవరికి అప్పగించింది తెలుసా? యేసయ్యకు అప్పగించింది నాన్న. అందుకే ఎలాగ అప్పగించింది? 84 సంవత్సరాలు దేవుని మందిరములో ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఆ మందిరములో పరిచర్య చేసింది. అమ్మా, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యమనే వర్షం పడాలనుకున్నట్లయితే ముందుగా దేవుని మందిరములో ఉపవాస ప్రార్థన నేర్చుకో. రెండవది, దేవుని మందిరములో దైవ సేవకుడు చెప్పిన ప్రతి పరిచర్యను కూడా జాగ్రత్తగా చేయడం నేర్చుకో. అలా నేర్చుకుంటే నాన్న, ఎండిపోయినటువంటి నేల పంటకు ఉపయోగపడుతుందిరా? పడదు కదా. ఎండిపోయిన నేలలో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. అంటే పంటకు పనికిరానటువంటి ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ ఎండిపోయిన నేలలో ఉంటాయిరా. ఆ ఎండిపోయినటువంటి ఆ నేల బేటలు వారిన తర్వాత ఆ నేల, ఆ రాళ్ళు వేరి ఆ యజమాని లేదా కాపరి బయట పడేయాలంటే ఆ నేల వర్షముతో తడవాలి. అమ్మా, నీ జీవితము ఎండిపోయిందనుకుంటున్నావా? నీ భర్త నీ మాట వినాలంటే, నీ పిల్లలు నీ మాట వినాలంటే, నీ భర్త మార్పు చెంది నీతో పాటు ఐక్యత కలిగి దేవుని మందిరానికి రావాలనుకున్నట్లయితే, నా మాట ఎవ్వరూ వింటలేదని నువ్వు బాధపడడం కాదురా. దేవుని యొక్క పొలంలోనికి రా. దేవుని యొక్క పొలంలోనికి వచ్చినట్లయితే నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన? అమ్మా, నీ ఎండినటువంటి ఈ నేల మీద నీతి అనేటువంటి వర్షాన్ని ఆయన కురిపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఏ వర్షం నాన్న? నీతి అనేటువంటి వర్షాన్ని ఆయన కురిపిస్తాడట. ఆ నీతి అనే వర్షము పడ్డం ద్వారా ఏం జరుగుతుందో తెలిసిన? ఒక్కసారి వాక్య భాగం చూసుకుందాం. చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. అంటే ఏంటి తెలుసమ్మా? నీ జీవితంలో నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవుడికి ఇచ్చావో అప్పుడు ఆయన నీ మీద కురిపించే వర్షం ఏంటి తెలుసుండ్రా? నీతి అనే వర్షం. నీతి అనే వర్షం ఎప్పుడైతే నీ జీవితం మీద కురిసిందో నాన్న, ఎండిపోయినటువంటి అంటే మోడిబారినటువంటి నీ జీవితాన్ని ఆయన చిగురింపజేయునుగాక. నీ జీవితాన్ని ఆయన ఫలభరితముగా ఆశీర్వదించునుగాక. నీ కుటుంబమును దేవుడు అనేకమైన జనాంగానికి ఆదర్శమైన కుటుంబముగా ఆశీర్వదించునుగాక. అలాగ ఆశీర్వదింపబడాలంటే నాన్న, ఈ మాట ఎప్పుడూ మర్చిపోవద్దురా. ఒక కుటుంబీకుడిగా, ఒక అన్నయ్యగా, ఒక దైవ సేవకుడిగా నేను నీకు ఆజ్ఞాపిస్తున్న విషయం ఏంటి తెలుసునా? నా బ్రతుకు ఎండిపోయిందని ఈరోజు ప్రతి చెల్లి కూడా ఎంతో నలిగిపోతున్నటువంటి దినాలలో ఉన్నాము. కుటుంబ కలహాలు, కుటుంబములు విభేదాలు ఎందుకు వస్తున్నాయి తెలుసుండ్రా? మన జీవితంలో, మన ఇళ్లల్లో, మన కుటుంబంలో క్రైస్తవ పిల్లలమని మనం పేరు పెట్టుకున్నాం, కానీ నీతి అనే వర్షం మన కుటుంబాలలో కురవలేదు నాన్న. నీతి అనే వర్షం కురవకపోతే మరి మనం ఎలా ఫలిస్తాము? మనం ఫలించినట్లయితే మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం. అందుకే ఆయన మరి యోహాను సువార్తలో ఏం మాట్లాడుతున్నారు? 14వ అధ్యాయంలోను, మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారన్నాడు. మనం ఎవరిలో నిలిచి ఉంటున్నాం? ఒక్కసారి అయా హృదయ పరిశీలన చేసుకోండి. ఈరోజు చాలామంది అనుకుంటున్న విషయం ఏంటో తెలిసిన, పాస్టర్లకు ఏం పని లేదు, పాస్టర్ గారు అలాగే చెప్పుకుంటారు అని అనుకుంటున్నారు. అమ్మా, ఏ సేవకుడైనా సరే ఆశపడేది ఏంటి తెలుసా? మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని రేయి మొదటి జామున లేచి కన్నీరు కార్చి ఎంతగానో ఏడుస్తాడు దైవ సేవకుడు. హాస్పిటల్లో మీరు ఉన్నట్లయితే మీ బంధువులు వస్తారో లేదో నాకు తెలియదు, మీ అక్క చెల్లెళ్ళు అనబడిన వారు వస్తారో రారో నాకు తెలియదు, కానీ మీకు బాగోలేదంటే సేవకుడు తిన్నానా లేదా అని చూడకుండా నువ్వు ఉన్న స్థలములోనికి పరిగెత్తుకుని వచ్చి నీ గురించి కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాడేవాడు ఎవడో తెలుసుండ్రా? సేవకుడు నాన్న. అలాంటి సేవకుడు మాట పెడదారిని పెట్టవద్దు. సేవకుడు మాట విను, అప్పుడు నీ ఇంట్లో ఏ వర్షం పడుతుంది? నీతి అనే వర్షం పడుతుంది. నీతి అనే వర్షం ఎప్పుడైతే పడ్డాదో నువ్వే పంటను కోస్తావో తెలుసునా? ప్రేమయను పంటను కోస్తావరా. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. ఎందుకీ పాస్టర్ గారు నీతి అనే వర్షము మరి ఎక్కడున్నదండి? అసలు వర్షం అంటే ఎవరండి అని అనుకుంటున్నారా? నానా వర్షం అంటే ఎవరో తెలుసునా? అదే వాక్యం చూడండి, వాక్యం చూసుకుందాం. హోషేయ గ్రంథములో 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంటే ఇంకా పైన చాలా విషయాలు ఉన్నాయి, అయితే నేను చివరి మాట చదివాను. దేవుడు మన దగ్గరికి ఎలా వస్తాడట? వర్షము వలె. లేదంటే ఫస్ట్ నుంచి చదువుతున్నాను, జాగ్రత్త చూసుకోండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎందుకు వస్తున్నాడు? భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అమ్మా, నా బ్రతుకు అయిపోయిందని బాధపడొద్దురా. దేవునితో సహవాసం చేయి. విస్తారమైన ఫలాలు నువ్వు ఫలించేటట్లుగా వాక్యమనే వర్షము, ఆయనే వర్షముగా నీ గృహం మీద కురుస్తాడు.
నీ జీవితంలో కురుస్తాడు. కురిసిన వెంటనే నువ్వు ఏ పంట కోస్తావు నాన్న? ప్రేమ అనే పంటను కోస్తావు. ఇంత గొప్ప దేవుణ్ణి ఎలా విడిచిపెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదురా. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వైనా కావచ్చు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు కృంగిపోయి మా బ్రతుకైపోయింది అనుకోవద్దు. ఎందుకు తెలుసునా? నీతి అనే వర్షము, కడవరి వర్షము, తొలకరి వర్షము మీ కుటుంబంలో కురవాలని మన దేవుని యొక్క ఆశ. అలా కురిసినట్లయితే ఏమవుతుంది? ప్రేమ అనే పంటను కోస్తారు. ప్రేమ అనే పంటను ఎప్పుడైతే మనం కోసామో ఆ తరువాత మన జీవితంలో ఇంకేం జరుగుతుందో తెలుసునండి. ఆ వర్షము కురుట ద్వారా మనలో ఉన్నటువంటి రాళ్ళు అంటే ఏంటి? కొన్ని లోక సంబంధమైన క్రియలమ్మ. ఈరోజు మనలోనే కొన్ని క్రియలు పెట్టుకుని యేసయ్యా నన్ను కాపాడు, యేసయ్యా నన్ను దీవించంటే నాన్న, మన హృదయం అంతా కూడా మోసముతో నింపబడి ఉందరా. మన జీవితం అంతా కూడా అబద్ధాలతో నింపబడి ఉందరా. బాబు, నీవేమో అబద్ధాలతోటి, దొంగతనాలతోటి, త్రాగుళ్లతోటి నీవున్నావు. మరి ఇలాంటి ప్రార్థన దేవుడు వింటాడమ్మా. ఎందుకు తెలుసుండ్రా? వాక్యం అనేటువంటి ఆ నీటిలో ఎండిపోయిన మన బ్రతుకులు తడవాలి. తడిస్తే ఏ పంట కోస్తాము? ప్రేమ అనే పంట కోస్తాం. ప్రేమ అనే పంట కొయ్యాలంటే ఈ వర్షం పడినప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు ఏరేసుకోవాలి. ఆ రాళ్ళు ఏరుకోవాలంటే ముందుగా మన శరీరము లోతుకు దున్నబడాలట. దున్నబడడం అంటే తెలుసురా? ఒకసారి వాక్యం కూడా చూడండి. మన శరీరము ఏం చేయబడాలో ఒక్కసారి ఆ వాక్యం కూడా చూసుకున్న. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ జీవితాలు దేవునికి దూరంగా ఉండి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు మాకేం చేశాడు, దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి మేము అని అనుకునేటువంటి బిడ్డలుగా ఉన్నావు నాన్న. అలాగ అస్సలు ఉండవద్దురా. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, అక్కడేముంది? గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును సక్కపరచుడి సక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనమును చూచినట్లు ధ్వజమెత్తుడి. చూసారా? మనం ఎలా రావాలంట? గుమ్మముల ద్వారా. గుమ్మముల ద్వారా అంటే ఎవరు? విశ్వాస సంబంధమైన దేవుని బిడ్డల ద్వారా. అందుకే కీర్తన 24వ కీర్తనలో ఏముంది? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. మన తలలు పైకెత్తినట్లయితే అదే గుమ్మముల ద్వారా లోపలికి ఎవరు వస్తారు? మహిమ గల రాజు ప్రవేశించున్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితము ప్రభు తట్టు ఎత్తాలి. మీ విశ్వాస హృదయాన్ని ప్రభు తట్టు ఎత్తాలి. మీ విశ్వాసపు చేతులు ప్రభు తట్టు ఎత్తాలి. మీ శరీరాన్ని ఎత్తాలి, మీ తలంపులు ఎత్తాలి, మీ ఆలోచన ఎత్తాలి, మీ సమస్తమును కూడా ప్రభువు తట్టు ఎప్పుడైతే ఎత్తావో అప్పుడు వాక్యం ఏమంటుందో తెలిసిన నాన్న, ధ్యానించుకోవాలంటే చాలా సమయం పడుతుందిరా. కానీ నేను క్లుప్తంగా చెప్తున్నాను. మీలో ఉన్న రాళ్లను వేరి పారవేయుడి. ఎందుకు పారవేయాలి? ప్రేమ అనే పంటను మనము కోయాలి నాన్న. ప్రేమ అనే పంటను మనం కోయాలనుకున్నట్లయితే నీవు నీతి అనే వర్షం పడేటట్లుగా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చబడాలి. అలా మార్చబడితే మన బ్రతుకుల్లో, మన జీవితంలో ప్రేమ అనే పంటని కోస్తాం నాన్న. మరి ఈరోజు నీలో ఏ రాళ్ళు ఉన్నాయో తీసుకున్నావురా తల్లి? ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? హైదరాబాద్ ఈరోజు చాలామంది కష్టపడడానికి వెళ్తూ ఉన్నారు. ఒకవేళ వాక్యం వింటున్న నువ్వు కూడా వెళ్ళేవేమో నాకు తెలియదు. కానీ నాన్న,
వెళ్తున్నారు కదా. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెము ఆర్థికంగా స్థిరపడేవారు కొంతమంది ఉన్నారు, ఆర్థికంగా నష్టపోతున్నవారు అతి తక్కువ మంది ఉన్నారు. అయితే ఒక వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు. పని చేసుకునేటప్పుడు ఆ వ్యక్తికి కాస్త బలహీనత వచ్చింది. వచ్చింది నాకు బలహీనత అని చెప్పుకుంటే అందరూ నవ్వుతారని ఏం చెప్పకుండా తన సొంత గ్రామానికి వచ్చేసాడు ఈ వ్యక్తి. వచ్చిన తర్వాత చూస్తున్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, వీడు హైదరాబాద్ నుంచి వచ్చాడంటే ఏదో సంపాదించేసాడు, ఏదో తెచ్చేసాడు అనుకుని, ఎరా కుర్రాడా హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావురా అని అడిగారంట. పాపం యవనస్తుడు నెమ్మదిగా ముందు సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత ఏరా ఏమైనా 4 రాళ్ళు సంపాదించేవా అని అన్నాడంట. అంటే ఈ యవనస్తుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయి 4 రాళ్ళు తీసుకుంది కానీ రా అని కోపంగా అన్నాడంట. అంటే ఏంటి నాన్న, ఈ 4 రాళ్ళు అంటే ఏంటిరా? డబ్బే కదా. కానీ ఇక్కడ మనం చెప్పుకునే రాళ్ళు ఎవరు? పాపం అనే రాళ్ళు. నాన్న, ఆ రాళ్ళు ఏరి పారేసుకున్నట్లయితే నీ బ్రతుకులో నీతి అనే వర్షము కురుస్తుంది. వర్షం కురకపోతే ఏమైంది పాస్టర్ గారు అని అనుకుంటున్నారా నాన్న? ఒకసారి మాట కూడా చూసుకుందామండి. వర్షం కురవకపోతే ఏమవుతుందో ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున సేద్యము చేయువారు అంటే, అమ్మా నువ్వు వాక్యం వింటున్నావు కానీ సహోదరుడా, యవనస్తుడా, వాక్యం వింటున్నారు కానీ మీలో దేవుని భక్తి కనబడకపోతే ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలిసిన, మీకు వాక్యాన్ని ప్రబోధించు వారు ఏం పడతారట? సిగ్గుపడతారట. ఎందుకు కారణము? వర్షము కురవలేదు కాబట్టి. వర్షము కురిస్తే ఏమవుతుంది? మీరు ప్రేమ అనే పంటను కోస్తారు, మీరు బహుగా ఫలిస్తారు, మీలో ఉన్న రాళ్ళన్నీ బయటకు పోతాయి. తొలకరి వర్షము, కడవరి వర్షం కూడా మీ మీదకు పడుతుంది. ఎప్పుడైతే పడ్డదో నాన్న మీ బ్రతుకుల్లో, అమ్మా నీ బ్రతుకుల్లో ఎండిపోయినటువంటి, ఎండిక లేనటువంటి, విలువ లేనటువంటి నీ కుటుంబానికి దేవుడు విలువనిస్తాడు, ఫలాలిస్తాడు, సంతోషమిస్తాడు, ఆనందమిస్తాడు. శ్రమలతో ఉన్న నీ కుటుంబము అప్పుడు సంతోషంగా మార్చబడుతుంది నాన్న. అప్పుడు నీ కుటుంబాన్ని చూసి 10 మంది గొప్పగా చెప్పుకుంటారా. అంతేకాని నా కుటుంబము సంతోషంగా అంటే, సంతోషంగా ఉండాలంటే మన కుటుంబము దేవుని వాక్యం ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. అలా ఉండాలనుకున్నట్లయితే నాన్న, నీవు వర్షము కురిసే స్థలములో ఉండాలి. ఏ వర్షం అది? వాక్యమనే వర్షం, యెహోవా అనేటువంటి వర్షము. ఆ వర్షము నీలో, నీ కుటుంబములో ఎప్పుడైతే కురిసిందో నాన్న, అప్పుడు నీవు అనుకున్నటువంటి ప్రతి పనికి కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. నీవు అనుకున్న ప్రతి పనిలో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు అనుకున్న ప్రతి పనిలో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. నువ్వు అనుకున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఎక్కడ తడవాలి? వాక్యమనే వర్షములో తడవాలి. ఈరోజు మందిరానికి వెళ్తున్నారు కానీ నాన్న, మందిరానికి వెళ్ళేటప్పుడట అన్నీ బాగానే ఉంటున్నాయిరా, కానీ ఎప్పుడైతే పాటలు పాడేటప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. పాటలు పాడేటంత వరకు కూడా చాలా చకచక కిలకిల నవ్వుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడు వాక్యాన్ని ప్రారంభించాడో అప్పుడు మనకేమొచ్చేస్తో తెలిసిందా? నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏంటి తెలిసిన నాన్న? వాక్యము వాన వలె కురుస్తుంది. ఈ వానలో నువ్వు తడకుండా ఉండడానికి మందిరానికి వెళ్ళేటప్పుడే కూడా ఒకటి పట్టిపోతామంట. మనం గుడికి పట్టుకెళ్తావు కదా, అలాగే మందిరంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన వాక్యం మొదలుపెట్టిన వెంటనే పాపం అనే గొడుగు టక్కనే తెరిచేస్తావు. వాక్యం అనే వర్షం నీ మీద పడుతుందిరా? పడదు కదా.
మరి పడినప్పుడు నువ్వు ఎలా ఫలిస్తావు నాన్న? కాబట్టి ఉపదేశానికి చోటివ్వు. ఉపదేశము ఆలకించువాడు ఆశీర్వాదాలు పొందుతాడని బైబిల్లో ఉంది నాన్న. కాబట్టి వాక్యముతో ఉతక స్నానం చేయి, వాక్యముతో ప్రభువుని వెతుకు. వాక్యము కురవకపోతే నీ యొక్క కాపరి, అంటే వాక్యములో నీవు తడవకపోతే నీ కాపరి ఏం పడతాడట? సిగ్గుపడతాడట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను కానీ వీరిలో ఏమీ లేదు, ఎదుగుదల లేదు, అంటే ఫలింపు లేదు. కాబట్టి మనం ఫలించేవారిగా ఉండాలి, మనము ఎదిగేవారిగా ఉండాలి. అలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు మీరు సంపాదించుకోవాలంటే యజమానులు కాదు మనకి కావలసింది, అధికారులు కాదు మనకి కావలసింది, నాయకులు కాదు మనకి కావలసింది. మన దేవుడెవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్లకు దేవుడు. అనేకమైన జనాంగానికి సహాయపడి బిడ్డగా చేస్తాడు. నీ కుటుంబంలో ఏ లోటు లేకుండా దేవుడు నేను సమృద్ధిగా దీవిస్తాడు. అటువంటి కృప కాపుదల ఆ దేవాది దేవుడు వాక్యమున్న ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నయ్యకి, ప్రతి నాన్నకి గొప్ప సమృద్ధిని దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఒక ఎపిసోడ్లో ఫలాలంటే ఏంటి, ఇంకా అనేక రకాల వర్షాలు ఉన్నాయి, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, ఇంతవరకు విన్న వాక్యము తండ్రి ప్రతి బిడ్డ కూడా అర్థం చేసుకుని వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు నీకు అప్పగించి వాక్యమనే వర్షములో తడిచి బహుగా ఫలించేవారిగా అందరి కుటుంబాలను కూడా ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా, ఇంకా ఎవరైనా నీ వాక్యానికి చోటివ్వని వారు ఉంటే వారు కూడా వాక్యానికి విలువనిచ్చేవారిగాను, వాక్యముతో ఉతక స్నానము చేసేవారిగాను ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.